గీత దాటితే వేటు తప్పదు. ఇది నేతలకు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హెచ్చరిక. పార్టీలో అంతర్గత గొడవలపై ఆమె సీరియస్ అయ్యారు. పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడితే ఇక ఊరుకునేది లేదని మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. మెదక్ లోక్సభ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని మంత్రి దామోదర రాజనరసింహ, ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ సమీక్షకు ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఆయా నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో 14 నెలల ప్రజాపాలనలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చించారు. చారిత్రాత్మక నిర్ణయాలైన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై నియోజకవర్గ ప్రజల స్పందనను తెలుసుకున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటుపై చర్చించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు. మెదక్ పార్లమెంటు పరిధిలోని పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నట్లు నియోజకవర్గ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఇప్పటికే ఒక కమిటీ వేశారని, కానీ కమిటీ రిపోర్టు బయటపెట్టలేదని గుర్తు చేశారు. ఇక గజ్వేల్లో కూడా నేతల మధ్య ఆధిపత్య పోరు ఉందని పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు తమ మాట వినటం లేదని కొందరు నేతలు ఫిర్యాదు చేయగా, నియోజకవర్గాల్లో ఇంకా బీఆర్ఎస్ నేతలే అధికారం చలాయిస్తున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో కాంగ్రెస్ లో తప్పుతున్న క్రమశిక్షణపై నూతన ఇన్ఛార్జ్ మీనాక్షి అసహనం వ్యక్తం చేశారు. పార్టీలో నేతలు సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలు విమర్శించుకోవద్దని, అంతర్గత విషయాలు బయటకు మాట్లాడితే వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ కోసం పనిచేసిన వారి వివరాలు తానే స్వయంగా తెప్పించుకుంటారని, నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతతో పనిచేయాలని మీనాక్షి సూచించారు. ఇన్ఛార్జీల వల్లే సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, పార్టీ లైన్ దాటితే ఎంతటి వారైనా చర్యలు తప్పవని మహేష్ గౌడ్ సూచించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహరించి అందరినీ కలుపుకుపోవాలని, నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని పీసీసీ చీఫ్ పార్టీ ఇన్ఛార్జి సూచించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు సమీక్షించినారు. మొదటి రోజున మెదక్ పార్లమెంట్ మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ యొక్క నాయకులతో, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతో, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గ బాధ్యులు, డీసీసీ కార్యవర్గ సభ్యులందరితో సమావేశం జరుగుతుంది. భవిష్యత్తులో పార్టీ నిర్మాణం, దాంతోపాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతున్నట్టు తీర్చనులు, కులగణన, ఎస్సీ సబ్ కేటగరైజేషన్, వీటన్నిటి మీద సమీక్షించడం జరిగింది. బుధవారం జరగనున్న సమీక్షలో మొదట అనుబంధ సంఘాలతో, తర్వాత ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ సమీక్షల అనంతరం మీనాక్షి నటరాజన్ ఒక రిపోర్టు తయారు చేసి ఏఐసీసీకి ఇవ్వనున్నారు. ఆ రిపోర్టు ఆధారంగా నూతన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.